ఉదరగొట్టేస్తున్నాయి. పోలింగ్ తర్వాత తొలిసారి స్పందించిన జగన్ గతం కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు సైలెంట్ అయిన వైసీపీ నేతలు కూడా జగన్ రియాక్ట్ అవ్వగానే ఒక్కొక్కరుగా బయటకు వచ్చి గెలుపు మంత్రం పఠిస్తున్నారు. దాంతో కూటమి నేతలు వైసీపీని టార్గెట్ చేస్తూ సెటైర్లు మొదలుపెట్టారు. మరి పోటెత్తిన ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో, విక్టరీ మాదంటే మాదంటున్న నేతల డైలాగ్ వార్తో బెట్టింగ్ బాబులు చెలరేగిపోతున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో 81.86% పోలింగ్ నమోదైంది. 1952 తర్వాత రాష్ట్రంలో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని సీఈఓ వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీ గెలిచిన దాఖలాలు మచ్చుకైనా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014లో 74.68% పోలింగ్ జరిగినప్పుడు ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. గత ఎన్నికల్లో అది పెరిగి 79% చేరి వైసీపీ పగ్గాలు చేపట్టింది. తాజా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో టీడీపీ అధ్యక్షుడు జగన్ అందులోనే వైనాట్ కుప్పంని కూడా యాడ్ చేశారు. అయితే ఎన్నికలు సమీపించే నాటికి ఎన్డీఏ కూటమి ఏర్పడడం, రాష్ట్రంలో కీలక అధికారుల మార్పులు చేర్పులు వంటి పరిణామాలతో జగన్ టెన్షన్ పడినట్టు కనిపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పట్టుదలతో మిత్రపక్షాలు సైతం పట్టువిడుపులకు పోయి పొత్తు ధర్మం పాటించాయి. అయినా నవరత్నాలపై నమ్మకంతో జగన్ తన 175 స్లోగన్ మాత్రం వదల్లేదు. పోలింగ్ శాతం పెరగడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైందని కూటమి నేతలు ఆ రోజు నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన 3 రోజులకి బయటకొచ్చిన సీఎం జగన్ ఐపాక్ టీంని కలిశారు. వైసీపీకి రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ ప్రతినిధులతో విజయవాడలోని ఆ సంస్థ కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో 25కి 22 లోక్సభ సీట్లలో వైసీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే ఈసారి ఆయన వైసీపీ గెలవడం కష్టమని 2 నెలల ముందే ప్రకటించారు. आंध्र प्रदेश में जो मैंने काम किया है, जो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ, it would be difficult for Jagan Mohan Reddy to make a comeback. Why so? There is many reasons. One is there are leaders like Jagan Mohan Reddy who have thought and have become in their minds the provider rather than being the leader. There is a huge difference between being an elected leader and started to think yourself as a provider. जब आप democratically elected leader हो तो you have to provide but you have to also take care of the people's aspirations. जब आप provider बन गए हो pure play, then you think कि भाई मैं राजा हूँ, मुझे पता है तुम्हें क्या चाहिए, मैं दे रहा हूँ और मुझे वोट देते रहो. तो जगन मोहन रेड्डी at some stage has decided कि भैया मैं कैश ट्रांसफर करता रहूँगा, तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2000 रुपया मिलता रहे, सड़क बने या ना बने, कैपिटल आंध्र प्रदेश में हो ना हो, फैक्ट्री लगे ना लगे, हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं, लेकिन दे तो रहे हैं. So he has gone into this provider mode. గత ఎన్నికల్లో గెలవగానే పీకేను కలిసి అభినందనలు చెప్పి వచ్చారు జగన్. అయితే పీకే ఈసారి వైసీపీకి పని చేయలేదు. ఆయన శిష్య బృందం ఐపాక్ టీమ్గా ఏర్పడి వైసీపీని గైడ్ చేసింది. గత సెంటిమెంట్నే కొనసాగిస్తూ ఐపాక్ బృందాన్ని కలిసిన జగన్ ఎన్నికల్లో ఆ రికార్డుని బ్రేక్ చేయబోతున్నామని, జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలతో దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 151కి పైగా అసెంబ్లీ స్థానాల్లో 22కు పైగా లోక్సభ సీట్లలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లోనూ వైసీపీ ఐపాక్ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. ప్రశాంత్ కిషోర్ ప్రత్యర్థి వైపు వెళ్లి మాట్లాడుతున్నారని విమర్శించారు. Results would be coming out. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. జగన్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిల్చున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వెంటనే మీడియా ముందుకొచ్చారు. 170కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామంటున్న బొత్స విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని
జోస్యం చెప్తున్నారు. ప్రజలు ఉదయాల్లో గూడు కట్టుకుని రేపు ఇలాంటి విక్టరీ కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175, 170 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తాం. జగన్ స్టేట్మెంట్ తర్వాత తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరికొందరు వైసీపీ నేతలు కూడా వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఆ క్రమంలో టీడీపీ నేతలు సీన్లోకొచ్చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నమ్మకం చూస్తుంటే కేఏ పాల్ గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ పుట్టిముంచిందని విమర్శించారు. ఇవాళ కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ. ఆ జనసునామీ దెబ్బకే మీకు గంగుర్లు ఎత్తుతూ ఉన్నాయి. మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ గెలవకపోతే జగన్ పార్టీని మూసేస్తావా అని టీడీపీ నేత బోండావమ్మ సవాల్ విసిరారు. జగన్ ఐపాక్ టీం దగ్గరికి వెళ్లి ఓదార్పు యాత్ర చేశారని, జూన్ 4న దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని జగన్ అంటున్నారని, అది నిజమే కానీ జగన్కి సింగిల్ డిజిట్ వచ్చేది చూస్తారని ఎద్దేవా చేశారు. ఈ జగన్కి సహకరించిన అధికారులు కూటమి అధికారంలోకి వచ్చాక జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు. ఈనాడు ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళు ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. ఓకే, నీ నమ్మకం నీకు ఉండొచ్చు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను? మొత్తం మీద నేతల ధీమా, వరుస స్టేట్మెంట్లతో ప్రజల్లో మాత్రం తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. జగన్ మాటలు బెట్టింగ్ రాయుళ్ల కోసమా లేక కార్యకర్తల్లో మనోధైర్యం కోసమా అర్థం కావట్లేదు అంటున్నాయి వైసీపీ శ్రేణులు. పోలింగ్ పర్సెంటేజ్ 81.86 అంటే టోటల్ 23. దాన్ని సెంటిమెంట్గా చూపిస్తూ పందాలకు సిద్ధమవుతున్నారు వైసీపీ నేతలు. ఏదైతేనేం అధికార ప్రతిపక్ష మాటలు నమ్మి కోట్లలో బెట్టింగ్స్కు దిగుతున్నారు పందెం రాయుళ్లు. మరి చివరికి రోడ్డున పడేదెవరో చూడాలి.